హాయ్ అండి అందరికీ గోంగూర పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. టేస్ట్ అంతా బాగుంటుంది. ఈ గోంగూర పచ్చడి చేసుకోవడానికి పావు కేజీ గోంగూరను 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులను వేసి లైట్గా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే 7 నుండి 8 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండును వేసి ఫ్రై చేసి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని మనం ముందుగా కడిగిపెట్టుకున్న గోంగూరను వేసి ఒకసారి కలుపుకొని పసుపు, ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 4 నుండి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత గోంగూర మెత్తగా ఉడికిపోతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరనే చల్లారనివ్వాలి. ఈ లోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలను వేసి దాంట్లో 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో చల్లారిన గోంగూరను వేసుకొని టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ పచ్చడిని ఇదే ప్రాసెస్లో రోట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను రోల్ లేదని చెప్పేసి మిక్సీలో చేశాను. మిక్సీ పట్టిన ఈ పచ్చడిని పైన చూపించిన విధంగా పోపు చేసుకోవాలి. ఈ పచ్చడి 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో